జై శ్రీరామ్. అనగనగా ఒక ఊరిలో ఒక ఇల్లు ఉన్నది. అక్కడ ఒక కోడి నివసిస్తూ ఉండేది. అదెప్పుడూ చక్కగా చలాకీగా ఆడుకుంటూ ఉండేది. అక్కడే మేత తింటూ ఉండేది. ఇలా మేత తింటూ ఉండగా ఒకరోజు దారి తప్పిపోయినది కోడి. అలా నడుస్తూ నడుస్తూ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ క్రూర మృగాలుంటాయని, అవి నన్ను చూస్తే తినేస్తాయి అనే భయంతో చెట్టు ఎక్కుతుంది. భయంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇలా అరుస్తూ ఉండగా ఆ అరుపులు విన్న ఒక నక్క ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. నక్క కోడిని చూసి లొట్టలు వేసింది. దానికి బాగా ఆకలి వేసి ఆ కోడిని ఎలాగైనా కిందకి రప్పించాలని అనుకున్నది. జిత్తులమారి నక్క పన్నాగం పన్నింది. కోడితో ఇలా అన్నది, నేస్తమా, కిందకి రా, మనిద్దరం స్నేహంగా ఉందాము, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను అని ఎంతో తీయగా అంది. దానికి కోడి, సరే, నాకు నీ మాటలు నచ్చినవి, నాకు నీ వల్ల భయం లేదు, కానీ ఈ అడవిలో చాలా భయంకరమైన జంతువులు ఉన్నాయి, వాటి వల్ల నాకు భయం అన్నది. దానికి నక్క, నీకేం భయం లేదు, అడవిలో జంతువులన్నీ సభ చేసి వేటిని చంపకూడదు, మనమందరం కలిసిమెలిసి ఉందామని నిర్ణయించుకున్నాయి. నీకు వేటి వల్ల భయం లేదు, నీకు వేటి వల్ల హాని జరగకుండా నేను నిన్ను కాపాడుతాను, నన్ను నమ్ము, వెంటనే చెట్టు దిగిరా అని నమ్మకం కలిగేటట్టు చెప్పింది. కోడి దిగి రాలేదు. మళ్ళీ నక్క, అక్కడ ఆహారం లేకుండా ఎంతసేపు ఉంటావు అంది. కోడి మాత్రం నక్కని అసలా నమ్మలేదు. ఒక ఉపాయం ఆలోచించింది. సరే, నేను కిందకి వస్తున్నాను, అక్కడే ఉండు అని కోడి అటూ ఇటూ మెడ తిప్పి దిక్కులు చూసింది. ఏమిటి చూస్తున్నావు అన్నది నక్క. కోడి ఇంకో కొమ్మ పైకెక్కి నెక్కి చూస్తూ దూరంగా ఎవరో వస్తున్నారు అన్నది. భయంగా చూస్తూ ఎవరు ఎవరు అన్నది నక్క. అప్పుడు కోడి ఇలా అన్నది, అక్కడ వేట కుక్కలు వస్తున్నాయి, వాటి వెంట వేటగాడు కూడా ఉన్నారు, అదిగో అరుపులు వినిపిస్తున్నాయి, ఇటు వస్తున్నారు అన్నది కోడి. అమ్మో, వేట కుక్కలు మంచివి కావు, నన్ను చంపేస్తాయి, వాటికి కనపడకుండా పారిపోవాలి, వాటిని నమ్మకూడదు అన్నది. దానికి కోడి, అడవిలో జంతువులన్నీ సభ చేశాయని, వేటిని చంపకూడదని నిర్ణయించుకున్నాయని చెప్పావు కదా, నీకు భయం ఎందుకు, ఉండు, నేను చెట్టు దిగి వస్తున్నాను, మనం స్నేహంగా ఉందామని అన్నావు కదా అనెను. నక్క, వద్దు, అక్కడే ఉండరాకు, వేట కుక్కలకి వేటిని చంపకూడదని తెలిసిందో లేదో, బాబోయ్ నాకు భయం వేస్తుంది అని పరుగు తీసింది జిత్తులమారి నక్క. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది నక్క. కోడి హాయిగా చెట్టు దిగి కిందకి వచ్చి ఇంటికి వెళ్ళింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకెప్పుడు అపాయం వచ్చినా ఉపాయంతో ఆలోచించి ఆ అపాయం నుంచి మనం బయటపడాలి. శ్రీరామ రక్ష.